హాయ్ ఫ్రెండ్స్, మనకి బ్యాంకింగ్ సెక్టార్లో కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి కొత్తగా ఆంధ్రప్రదేశ్ నుంచి రిక్వైర్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బ్యాంక్ సెక్టార్ కింద ఈ పర్మనెంట్ ఉద్యోగాలు. దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఓన్లీ వచ్చేసరికి ఇది వైజాగ్ వట్కే మనకి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇంకా ఉన్నాయి నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలో నేను మొత్తం డీటెయిల్ గా మీకు చూపిస్తాను. దీంట్లో వైజాగ్ వచ్చేసరికి మనకి ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ విజయనగరం నుంచి అయితే మనకి స్టాఫ్ అసిస్టెంట్ కి సెంట్రల్ బ్యాంక్ ఆఫీస్ లో మనకైతే ఒక రిక్వైర్మెంట్ అయితే వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ లో 24th జూలై 2026 టు మనకి 7th ఆగస్ట్ 2026 దాకా అయితే టైం ఉంది మనకి. దీంట్లో వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. దీంట్లో అన్ని కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ 7, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, మొత్తానికి ఈడబ్ల్యూఎస్ మొత్తానికి వేకెన్సీస్ అయితే ఇచ్చారు మనకి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసరికి మనకి అప్లై చేసుకునే వాళ్ళకి 20 years to 30 years లోపల అయితే ఉండాలి మనకి. 20 years నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే వర్తిస్తుందంటే ఎస్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 10 years అయితే 10 years అయితే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూ అయ్యి ఉంటే వాళ్ళకి 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్టయితే రీజనింగ్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ కి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈచ్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి. 40 మార్క్స్ అన్నారు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. నెక్స్ట్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ కూడా 40 క్వశ్చన్స్ అయితే ఇస్తారు 40 మార్క్స్ కి. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ ఇస్తారు 20 మార్క్స్ కంటే. ఒక్కొక్క క్వశ్చన్ హాఫ్ మార్క్ అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క మొత్తం 200 మార్క్స్ కి అయితే మనకి ఒక నోటిఫికేషన్ లో 200 మార్క్స్ కి అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 120 minutes అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ కి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే 590 విత్ జిఎస్టీ తో కలిపి 590 అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 590 అయితే రూపీస్ కట్టాలి. నెక్స్ట్ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 826 రూపీస్ అయితే కట్టాలి. ఇంక్లూడింగ్ ట్యాక్స్ తో కలిపి మనకి 826 అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ కి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఇందాక మీకు చెప్పా కదా, ఇది ఓన్లీ విజయనగరంలో వాటికే 25 వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఓపెన్ మార్కెటింగ్ లో. దీంట్లో మనకి తెలుగు అయితే వచ్చి ఉండాలి. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లైన్ లో అయితే మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ బీటెక్ కానీ అయితే అయిపోయి ఉండాలి ఏదైనా యూనివర్సిటీలో కానీ. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ తెలుగు అయితే వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వేకెన్సీ కాబట్టి మనకి ఇక్కడ తెలుగు అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం అవసరం అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీ వైజాగ్ మాత్రమే. ఇంకా మిగతా వేకెన్సీస్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ విజయనగరం, నెక్స్ట్ విశాఖపట్నం, నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ లో కూడా ఉన్నాయి మనకి. ప్రకాశం డిస్టిక్ లో అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ రెండు అయితే మనకైతే నోటిఫికేషన్ లో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నెల్లూరు డిస్టిక్, దీంట్లో స్టాఫ్ అసిస్టెంట్. నెక్స్ట్ కడప డిస్టిక్, దీంట్లో స్టాఫ్ అసిస్టెంట్ అయితే కావాలి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే నేను
డిస్క్రిప్షన్లో పెడతా, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మన తెలుగు వారికి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్కి స్టాఫ్ అసిస్టెంట్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు మనకి. అలానే ఇంకా ఏమన్నా కొత్త నోటిఫికేషన్స్ వస్తే పోస్ట్ చేస్తూ ఉంటా, ఎవరు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.